స్కాట్లాండ్ను ధైర్యవంతుల భూమి, ల్యాండ్ ఆఫ్ ద బ్రేవ్గా పిలుస్తారు. ఇది దేశపు గొప్ప చరిత్ర, పరాక్రమ మరియు జాతీయ గర్వాన్ని ప్రతిబింబిస్తుంది. దీనికి చరిత్రే సాక్ష్యం. విలియం వాలెస్ మరియు రాబర్ట్ ది బ్రూస్ లాంటి వీరులు స్కాట్లాండ్ను ఇంగ్లీష్ పాలన నుండి విముక్తం చేయడానికి ధైర్యంగా పోరాడారు. వీరిలో హైలాండ్ తెగలు, శక్తివంతమైన తెగలు, వీరు క్లాన్స్ గా ఉండేవారు. జాకోబైట్స్ తిరుగుబాటు స్టువార్ట్ వంశాన్ని సింహాసనానికి తిరిగి చేర్చేంది. స్కాట్లాండ్ జాతీయ గీతం స్కాట్లాండ్ ది బ్రేవ్ అనే పాట స్కాటిష్ ధైర్యాన్ని గొప్పగా కీర్తిస్తుంది. బ్యాగ్పైప్స్ మరియు టాటన్ ఇవి స్కాటిష్ రెజిమెంట్లకు సంబంధించి యుద్ధాలలో వారి నిర్భయతను ప్రతిబింబిస్తాయి. ఆధునిక యుగంలో కూడా బ్రిటిష్ ఆర్మీలో స్కాటిష్ రెజిమెంట్లు వీరోచిత పోరాటాలకు ప్రసిద్ధం. 1995లో వచ్చిన బ్రేవ్ హార్ట్ ఇది విలియం వాలెస్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం స్కాట్లాండ్ స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఈరోజు ధైర్యవంతుల భూమి అనే పదబంధం యుద్ధానికే పరిమితం కాదు, ఇది స్కాట్లాండ్ ప్రజల గర్వంతో కూడిన స్వాతంత్ర్య భావన. ఇటువంటి మరిన్ని ఇంటరెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.